శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనం గురు పూర్ణిమ విశిష్టత, గురు పూర్ణిమ ఎప్పటి నుండి ఎలా మొదలైంది, శివుడు పార్వతీదేవికి గురువు గురించి ఏమి చెప్పాడు, ఆది గురువు శివుని వృత్తాంతము, శివుడే దక్షిణామూర్తిన, వేదవ్యాసుని జన్మగాథ మరియు ప్రాముఖ్యత, మరియు పురాణాలలో ఉన్న వ్యాసుని మహిమను తెలిపే కథ, చాతుర్మాస దీక్ష లాంటి తదితర ఆసక్తికరమైన విశేషాలను చూద్దాం. గురురాదిరనాదిశ్చ గురు పరమదైవతం గురోః పరతరం నాస్తి. అంటే గురువు ఆది అంతం లేనివాడు, పరమదైవం, గురువు కంటే గొప్పవాడు లేడు అని అర్థం. శివే రూష్టే గురుస్తత్ర గురోరూష్టేన కచ్చన. అంటే శివుడికి ఆగ్రహం వస్తే గురువు రక్షించగలడు, కానీ గురువుకే ఆగ్రహం కలిగిస్తే ఎవరూ రక్షించలేరు అని అర్థం. ఈ సాక్షాత్తు శివుడే గురువు విశిష్టత గురించి స్వయంగా పార్వతీదేవికి తెలిపిన మాటలు. జ్ఞాన వికాసానికి మూలబిందువు అయిన బ్రహ్మ విద్యను బోధించి, తమస్సును తొలగించి, జీవనాన ఉషస్సు వెలిగించి, శాశ్వతమైన తేజస్సు అందించేవాడే గురువు. అజ్ఞాన చీకట్లను జ్ఞాన కాంతులతో పారద్రోలే దివ్య చైతన్య స్ఫూర్తి గురువు. జ్ఞానశక్తితో, ఉదాత్తమైన యుక్తితో శిష్యుల సందేహాల్ని నివృత్తి చేస్తూ వారి అభ్యున్నతిని ఆకాంక్షించే ఉన్నతమూర్తి గురువు. సుమారు 15,000 సంవత్సరాల క్రితం హిమాలయ శిఖరాల్లో ఒక అజ్ఞాత యోగి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఏ వంశానికి చెందాడు అని ఎవ్వరికీ తెలియదు. ఆయన్ని ఆదియోగిగా పిలిచారు. ఆయనే పరమశివుడు. ఆయన ఎలాంటి ఉపదేశం ఇవ్వలేదు, శిష్యులను స్వీకరించలేదు. ఆయన శరీరం కదలకుండా శూన్యస్థితిలో ఉండేది. కళ్ళ నుండి వెలువడే పరమానంద బాష్పాలు మాత్రమే ఆయన సజీవంగా ఉన్నారు అనడానికి గుర్తు. అనేకులు వచ్చి చూశారు, నిరీక్షించి వెళ్ళిపోయారు. కానీ 7 మాత్రమే ఆయన వద్దే ఉండిపోయారు. ఏ విధంగానైనా ఆయన వద్ద విద్య నేర్చుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆదియోగి వాళ్ళను మొదట పట్టించుకోలేదు, కానీ వారు 84 సంవత్సరాల పాటు పరమేశ్వరుడి దివ్య సముఖంలో తపస్సు చేస్తూ ఉండిపోయారు. చివరికి ఒక రోజున జ్ఞానాన్ని స్వీకరించేంతటి తేజస్సు వారిలో ప్రకాశించడాన్ని శివుడు గమనించాడు. సూర్యుడు తన సంచార దిశను మార్చి ఉత్తరం నుంచి దక్షిణానికి పయనం ఆరంభించిన రోజున దక్షిణాయనం పుణ్యకాలంలో శివుడు దక్షిణ దిక్కుగా కూర్చుని వారికి ఉపదేశం చేశాడు. అలా శివుడు దక్షిణామూర్తిగా, జ్ఞానానికి అధిపతి అయితే, ఆయన నుంచి యోగాన్ని అభ్యసించిన ఆ 7 సప్త ఋషులయ్యారు. శివుడు దక్షిణ దిక్కుగా ఎందుకు కూర్చున్నాడు అనడానికి ఒక హేతువు కనిపిస్తుంది. దక్షిణ దిక్కు యమస్థానం, అంటే మృత్యువుకి సంకేతం. ఆ మృత్యువుకి అతీతమైన జ్ఞానాన్ని, సంసార బంధనాలను ఛేదించే యోగాన్ని అందజేయడానికి పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా అవతరించాడు. కేదారనాథ్ సమీపంలో కాంతి సరోవర సరస్సు తీరంలో ఆషాఢ పూర్ణిమ రోజున ఈ దివ్యమైన సంఘటన జరిగింది. అందుకే దక్షిణాయనంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పూర్ణిమ. ఆదియోగి ఆది గురువుగా అవతరించిన రోజు. ఆ పౌర్ణమినే గురు పూర్ణిమగా పరిగణిస్తారు. మానవుణ్ణి అంతర్ముఖం చేసి చైతన్య శక్తిని విశ్వ చైతన్యంతో ఏకం చేసి చూపించిన పవిత్రమైన రోజు గురు పూర్ణిమ. ఆ తరువాత సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి దక్షిణ దిశగా ప్రయాణించి భరతఖండమంతా ఆధ్యాత్మికతతో నింపారు. ఆయన కృషి వల్లే దక్షిణ భారతంలో ఆధ్యాత్మికత విస్తరించింది. అగస్త్యుడి కాలం నుంచే యోగులు ఋతుచక్రాన్ని అనుసరిస్తూ వేసవిలో హిమాలయాల్లో, శీతాకాలంలో దక్షిణాదిలో ఉంటూ దక్షిణయాత్రా సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణం ఆపి ఒకే చోట ఉండి ఆ కాలాన్ని గురుస్మరణతో గడిపే ఆచారం ఏర్పడింది. అదే చాతుర్మాస దీక్ష. ఆషాఢశుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కుంటాడు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. యతులు, సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు కఠినమైన నిర్ణయాలు పాటిస్తూ ఈ వ్రతాన్ని చేస్తారు. చాలామంది గురువులు ఈ వ్రతాన్ని గురు పూర్ణిమ నుండి మొదలు పెడతారు. సర్వకాల సర్వస్థలయందు ఆ భగవంతునితో అనుసంధానమయ్యి తేజోవంతులుగా ఉంటారు. శిష్యులు అయిన సాధకుల ఉన్నతికి అవసరమైన శక్తులను పొందుతారు. అందుకే ఈ చాతుర్మాస్యంలో సాధకులు సాధన చేయాలని ఉబలాట పడుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ కాలం సాధనకు అనుకూలంగా ఉండటమే కాక విశేష ఫలితాన్ని కలుగజేస్తుంది. ఇంతటి విశేషమైన రోజు ఈ గురు పూర్ణిమ.
వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. మహాభారత గ్రంథకర్త అయిన వేదవ్యాస మహర్షి ఆషాఢ పౌర్ణమి నాడు పరాశరముని మత్స్యకన్న అయిన సత్యవతీదేవికి జన్మించాడు. అలా వ్యాసుని జననం కులరహితంగా జరిగింది. వ్యాసుడు నల్లగా ఉండేవాడంట. అందుకని ఈయనను కృష్ణుడు అని అన్నారు. ఈయన నివాస స్థానము హిమాలయములలో సరస్వతీ నది మధ్య గల ఒక ద్వీపం కనుక కృష్ణద్వైపాయనుడు అయ్యాడు. పరాశర మహర్షి కుమారుడు గనుక పరాశరాత్మజుడు అని, బద్రీ క్షేత్రంలో నివసించేవాడు కనుక బాదరాయణుడు అని అంటారు. వేదాలను విభజించి వేదాధ్యయనాన్ని తరతరాలుగా నిలిచేలాగా చేసినవాడు కనుక వేదవ్యాసుడు అని కూడా పేరు. వేదం అంటే అసలు ఎవరూ తయారు చేసింది కాదు, స్వయం భగవానుని ముఖతః వెలువడినదే వేదము. వేదములలో లేని విషయాలు మరెక్కడా ఉండవు. ఇవన్నీ కలగాపులగంగా ఏకరూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని భగవానుడే ప్రతి ద్వాపర యుగంలోని వ్యాసుడిగా అవతరించి వేదాలను విభజిస్తాడు. మందబుద్ధుల కోసం వేదాధ్యాయానికి అవకాశం లేని వారి కోసం వేదంలోని విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందిస్తాడు. శ్రీమద్భాగవతం భగవానుని 21 అవతారాలని తెలుపుతూ వేదవ్యాసుని 17వ అవతారంగా చెబుతుంది. మహాభారత రచనకు తన మనసులో ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే అంతే వేగంగా వ్రాసేవారు ఎవరు ఉన్నారు అని విచారంలో ఉండగా బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి అతని ఎదుట ప్రత్యక్షమై, వ్యాస, నీ కావ్యరచనకు తగినవాడైన గణపతిని స్మరించు అని తెలిపి అదృశ్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మహాభారతానికి నువ్వు లేఖకుడు ఈ కమ్ము అని తెలుపుగా గణేశుడు అనుమతించాడు. వేదవ్యాసుడు చెబుతూ ఉంటే గణాధీశుడు రచన సాగించాడు. గురు శిష్య సాంప్రదాయం ఏనాటిదో అయినా వేదవ్యాసుడినే మొదటి గురువుగా చెబుతారు. వేదాలను 4 తన 4 శిష్యులకు బోధించి భాగవతాన్ని శుకునికి బోధించాడు. శిష్యులను పరంపరంగా బోధించమని కోరాడు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వ్యాసిష్టాయ నమో నమః. విష్ణువు రూపమైన వ్యాసుడికి, వ్యాసుడు రూపమైన విష్ణువుకి నమస్కారం. బ్రహ్మజ్ఞాననిధి అయిన వశిష్ఠ వంశస్థుడైన వ్యాసమహర్షికి మళ్ళీ మళ్ళీ నమస్కారం. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాసమహర్షిని ఆరాధించడం వెనుక ఒక విశేషమైన కథ ఉంది. పూర్వం వారణాసిలో బీద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి, ఆయన సతీమణి పేరు వేదవతి. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన, భక్తి జ్ఞానం కలిగి జీవించే ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్ని నోములు నోచి వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా ఆయన దర్శించుకోవాలని భావించాడు. ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం 1000 కళ్ళతో వెతకడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం, కమండలం ధరించిన వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు. ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను కాబట్టి మిమ్మల్ని శరణు పొందుగోరుచున్నాను అని అంటాడు. ఆ మాటలకు కంగుతిన్న సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా చూస్తూ ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు. వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమంటారు. రేపు నా తండ్రి పితృకార్యం, దానికి తమరు బ్రాహ్మణార్థమై అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటాడు. మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని మన్నిస్తాడు. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీ తీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారింటికి విచ్చేసిన వ్యాస భగవానుడిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసి దళాలు, పువ్వులను సిద్ధం చేసి శ్రాద్ధ విధులను విధివిధానంగా నిర్వహించి అనంతరం వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్టుడైన ఆయన వారికి ఏ వరం కావాలో కోరుకోమన్నారు. స్వామి, ఎన్ని నోములు వ్రతాలు చేసినా
సంతాన భాగ్యం మాత్రం లేదని ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు, ఐశ్వర్యవంతులైన 10 మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి, వేదవతులకు సంతానయోగం లభించింది. సుఖ సంతోషాలతో జీవిత చరమాంకంలో విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాస పూర్ణిమ రోజున మహామునిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు. గురువును, గోవిందుడిని పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావు అంటే గురువుకే నమస్కరిస్తాను, కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అని అంటాడు భక్త కబీర్ దాస్. గు అనే శబ్దం అంధకారాన్ని తెలుపుతుంది. రు అనే శబ్దం అంధకారాన్ని తొలగిస్తుంది. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేది గురువు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆయనే ఆ పరబ్రహ్మము. అనంతమైన అఖండమైన సృష్టిలోని కదిలే కదలని ప్రతి ప్రాణిలో, వస్తువులో ఉండే బ్రహ్మ యొక్క స్థితిని సాక్షాత్కరింపజేసేవాడే గురువు. ఆ గురువుకు నా నమస్కారములు. హరి ఓం తత్సత్. స్వస్తి.